చాలా తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో, బహు క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో సేవకులు వారి యొక్క జీవనాన్ని సాగించలేకపోతున్నటువంటి సమయంలో సేవకులందరినీ కూడా గుర్తు చేసుకుని ఆయన భుజాల మీద మోసుకుని ప్రతి రైస్ బ్యాగ్ కానీ, కాయగూరలు కానీ, కిరాణా సామాన్లు కానీ ఇవన్నీ కూడా మోసుకుంటూ వారి ఇళ్ళకి వెళ్ళి అందించినటువంటి ఒకే ఒక్క వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. ఆయన ఇమ్మానుయేల్ గారు. ఆయన కొరకు అందరూ ఒకసారి చెప్పండి కొట్టి మన అభినందన. ప్రతి మారుమూల ప్రాంతంలో సేవకులు కూడా గుర్తించి ఆ సేవకుల కష్టాన్ని గుర్తించి నిస్వార్థంగా వాళ్ళందరికీ కూడా నెలకి సరిపోయేటువంటి 2-3 సార్లు నెల సరిపోయేటువంటి వస్తువుల్ని కిరాణా సామాన్లు నుండి, ఇంకోటి నుండి, కాయగూరల నుండి ఇవన్నీ కూడా అందించి సేవకుల కష్టాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఆయన. కనుక ఈ సమయంలో మరి చిన్నపిల్లలు అందరూ ఉన్నారు. మీ అందరి దీవెనలు కూడా మరి ఆయన కలగాలి. మంచి వాక్యంతో మేము మనందరినీ కూడా మరి తృప్తైనటువంటి వాక్యాన్ని అందించారు. ఎందుకంటే నాకు ఖచ్చితంగా నేను ఏదైతే తలంచుకుని కార్యక్రమం పెట్టాలని నేను సుబ్రహ్మణ్యం గారు అనుకున్నాను, దానికి తగినటువంటి వాక్యాన్ని ఈరోజు అందించారు. కనుక అంతేకాకుండా మరి సేవకుల విషయంలో కూడా నిస్వార్థంగా ఆయన ఎంతవరకు తీసేవాళ్ళు అంతవరకు తీసి ప్రతి సేవకుల విషయంలో, సేవకుల కుటుంబం విషయంలో కూడా ఆయన ప్రార్థన చేసుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు మరి సేవకులందరూ కలిసి సన్మానించాలనే ఉద్దేశంతో మరి ఇమ్మానుయేల్ గారిని సీట్లో రమ్మని ఆహ్వానిస్తూ